తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్కు పంపిస్తే తమ కుమారుడు ఎలా చనిపోయాడు అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఎంఈఓ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తాము కేవలం మద్యం తాగి వచ్చాడు అని ప్రశ్నించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థి భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఉపాధ్యాయులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిన్న మద్యం సేవించి 10వ తరగతి విద్యార్థి జస్వంత్ చనిపోయినటువంటి సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు మద్యం సేవించి వచ్చాడు అని చెప్పడానికి ప్రధాన ఎవిడెన్స్ ఎవరైతే స్కూల్ కి సంబంధించినటువంటి టీచర్లే మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన తర్వాత హెచ్ఎం భాస్కర్ నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అబ్బాయి ఇక్కడ స్కూల్ నుంచి పరారై వెళ్లిపోయిన తర్వాత రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సి ఉంది. స్కూల్ టీచర్లే అసలు ఏం జరిగింది మేడం? నేను జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ఏంటి సార్? నిన్న 15వ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది సార్. 11 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్లో తాగినాడు అని చెప్పి పిల్లలు ఫిర్యాదు చేశారు. క్లాస్ టీచర్ కు చెప్పడం జరిగింది సార్, ఆ అబ్బాయి మద్యం సేవించినాడు అని చెప్పి. క్లాస్ టీచర్ సారు ఆ అబ్బాయిని ఆ మద్యం బాటిల్స్ ఉన్నటువంటి ఆ బ్యాగ్ ని రెండింటిని తీసుకెళ్లి హెచ్ఎం సార్కి హ్యాండ్ ఓవర్ చేశారు. హెచ్ఎం సారు పరిశీలించారు. మద్యం సేవించారు అని తెలియడంతో వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ మదర్ విలేజ్ నుంచి వస్తాము అని చెప్పి అనడంతో ఇక్కడే పెట్టుకుని ఉన్నాము, ఇంకా వచ్చేదానికి లేట్ అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయినాయన అని చెప్పి ఆ రూమ్ కి పంపించారు సార్. ఆ అబ్బాయి ఇలా వెళ్లకుండా ఇట్లా పారిపోయినాడు ఒక్క నిమిషంలోనే సార్, చాలా ఫాస్ట్ గా. అప్పటి నుంచి మేము ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడే చదువుతున్నారు. అందరూ చుట్టుపక్కలంతా గాలించడం జరిగింది. మళ్ళీ మాకు 2:30కు ఇన్ఫార్మ్ చేశారు సార్, ఈ విధంగా రైల్వే పట్టాల మీద గుర్తు తెలియని డెడ్ బాడీ ఉంది అని చెప్పి. వాళ్ళ పేరెంట్స్ వెళ్లి చూడడము, ఆ అబ్బాయి అని చెప్పి గుర్తించడం జరిగింది సార్. మేము కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాం సార్, పాఠశాల టైంలో ఇలా జరగడం. బాటిల్స్ అవన్నీ చూసారా మేడం? బాటిల్స్ స్కూల్ బ్యాగ్ లో ఉన్నాయి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఉన్నాం సార్, మన హెచ్ఎం సార్ ఆధ్వర్యంలో ఉన్నాయి సార్. చూపించగలరు? పోలీస్ స్టేషన్స్ కు తీసుకెళ్లిండారు సార్. 3 బాటిల్స్, 2 చిన్న బాటిల్ థమ్స్అప్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ లో ఈ లిక్కర్ ఫిల్ చేసుకొచ్చిన్నారు. ఇంకొకటి స్ట్రింగ్ అనే ఒక బాటిల్, స్ట్రింగ్ కూల్ డ్రింక్ అంటే సార్ మాకు తెలియదు, అందులో మిక్స్ చేసుకుని తాగిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి సార్. ఆ వస్తువులు చూస్తే ఒరిజినల్ కాదు సార్, కూల్ డ్రింక్ బాటిల్స్. మందు కలుపుకొని తాగిండారు సార్. అసలు ఇంత ముందు కూడా అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది మేడం? మీరు స్కూల్లో ఈసారి మొదటిసారిగా గమనించారా? అంతకు ముందు పరిస్థితి వేరే విధంగా సార్? మేము న్యూ ట్రాన్స్ఫర్స్ లో వచ్చినాం సార్, 4 months అవుతుంది. మా దగ్గర అయితే మరీ అంతగా బిహేవ్ చేసింది లేదు. అల్లరి అని అనుకుంటాం మామూలుగా, పిల్లలు చిన్న చిత్కా చేస్తే. ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసే అంత ఇది లేదు, పరిశీలించలేదు సార్. ఇది ఇక్కడ స్కూల్ టీచర్లు చెప్తున్నటువంటి వాదన. ప్రధానంగా విద్యార్థి అయితే మద్యం సేవించి రావడంతో స్కూల్ టీచర్ గా వారి యొక్క విద్యా బుద్ధులు నేర్పడంతో పాటు వారి యొక్క ప్రవర్తన పైన కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి టీచర్లు మద్యం సేవించి రావడంతో అసభ్యంగా ప్రవర్తించడంతో అది హెచ్ఎం గా దృష్టికి తీసుకువెళ్లాము. బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అని చెప్తున్నారు. వాటిలన్నింటినీ కూడా చంద్రగిరి పోలీసులకు అప్పగించడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ఘటనకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా విచారణలో వెలుగు చూడబోతూ ఉన్నాయి. యొక్క మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మైనర్ బాలుడికి మద్యం బాటిల్ అమ్మటం అనేది చట్టరీత్యా నేరం. మద్యం అమ్మకాలు అనేవి 21 ఏళ్ల తర్వాత నిండిన వాళ్ళకి అమ్మాల్సి ఉంది. 15 ఏళ్ల ఉన్నటువంటి జస్వంత్ కు మద్యం ఎక్కడి నుంచి అమ్మారు? ప్రధానంగా ఊరు వాడ తేడా తెలియకుండా ప్రతి పల్లెల్లో కూడా వెలిసినటువంటి బెల్ట్ షాపుల ద్వారానే యొక్క మద్యం బాటిల్స్ వచ్చాయనేది, కొనుగోలు చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం స్కూల్ దగ్గరకు వచ్చి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ దశలో ఉన్న నేపథ్యంలో మద్యం సేవించి వచ్చినారన్న విషయం యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలబోతోంది. మరికొంత యొక్క బాటిల్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, స్కానింగ్ ఆ బాటిల్స్ సంబంధించినటువంటి స్కానర్స్ ద్వారా ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనేది ఆ లేబుల్ పైన స్కానర్ ను స్కాన్ చేయడం ద్వారా వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ బాటిల్స్ మాత్రం కూల్ డ్రింక్ బాటిల్ కలుపుకుని వచ్చారన్నటువంటి సమాచారం ప్రస్తుతం స్కూల్ టీచర్లు చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ కొనుగోలు చేశారనే విషయం పైన ఎక్సైజ్ అధికారులు, పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, కొంగరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల దగ్గర నుంచి.